హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సూపర్ 6లో 2 కీలక పథకాలకు నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కోసం నిధులు ప్రతిపాదించారు. ఇక ఈ సమయంలో సీఎం చంద్రబాబు తాజాగా స్పష్టత ఇచ్చారు. అలాగే పథకం అమలు ముహూర్తంతో పాటుగా ఇంట్లో ఎంతమంది పిల్లలకు అమలు చేస్తారనే అంశంపై సందేహాలకు సమాధానం చెప్పారు. ఇక ఏపీలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆర్థిక సాయం చేసే వీలుంటేనే హామీ ఇస్తామని, లేకుంటే మాయమాటలు చెప్పమని తెలిపారు. ప్రతి ఏటా పెన్షన్ల కోసం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. అలాగే ప్రజలు అన్నీ తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామని, ప్రతి సేవ సెల్ ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామన్నారు. తాము వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామని చెప్పుకొచ్చారు. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.